వైకుంఠ ఏకాదశి రోజు గోండ్యాల్ శ్రీ తిరుమలనాథ స్వామి దర్శనం ప్రత్యేకత. ఈ నెల 10వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా పిలువబడే ఈ విశిష్టమైన, పవిత్రమైన ఆధ్యాత్మికతగా భావించి వైష్ణవ దేవాలయాల ద్వారా ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చనే భక్తుల నమ్మకం. అయితే సాక్షాత్తు విష్ణుమూర్తి కలియుగంలో వివిధ రూపాలలో వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. కానీ సాక్షాత్తు కలియుగ దైవం రూపంలో ఉత్తర దిశకే చూస్తూ వెలిసి నిత్యం భక్తులకు దర్శనమిచ్చే స్వామిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకుంటే మరి ఎంతో భాగ్యం పొందవచ్చని, సాక్షాత్తు విష్ణుమూర్తి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని కోట్లాది మంది భక్తుల నమ్మకం. అందులో భాగంగా గొండ్యాల శ్రీ తిరుమలనాథ స్వామి ఏకంగా ఉత్తర దిశకు చూస్తూ వెలిసి భక్తులకు ఎన్నో ఏళ్ల నుండి దర్శనమిస్తున్నారు. ఆలయానికి ప్రధాన ముఖద్వారం కూడా ఉత్తర దిశకు ఉండటమే శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయం ప్రత్యేకత. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఈ ద్వారం నుండి వెళ్లి దర్శించుకుంటే తప్పకుండా స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం భక్తుల్లో ఉంది. ఇలాంటి దేవాలయం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని గోండ్యాల గ్రామంలో ఉంది. వైకుంఠ ఏకాదశికి ఈ దేవాలయం అంతా ముస్తాబవుతుంది. భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు కలియుగ దైవంగా పిలువబడే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ దేవాలయానికి వచ్చే భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించుకోవాలని ఆయా దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున ఉంటున్నారు. అయితే కొన్ని దేవాలయాలకు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ప్రతి దేవాలయకు ప్రాముఖ్యత ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ద్వారా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక పద్ధతి ఉంది. అయితే ప్రస్తుతం మనము హన్వాడ మహబూబ్నగర్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి హన్వాడ మండలం గొండ్యాల గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్నది. ఇక్కడ ఈ తిరుమలనాథ స్వామి దేవాలయానికి చాలా విశిష్టత ఉంటుంది. అయితే ఇది ముఖద్వారమే ఉత్తర ద్వారమే ఉంటుంది. నిరంతరంగా ఇక్కడ ఉత్తర ద్వారం ద్వారానే స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి ఇక్కడ మన భారీ ఏర్పాట్లు జరుగుతాయి. అయితే అందులో భాగంగా ఇక్కడ ఈ ఏర్పాట్ల గురించి, ఈ విశిష్టత గురించి ప్రస్తుతం ఇక్కడ అయ్యగారు ఉన్నారు. మనము స్వామివారిని అడిగి తెలుసుకున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత, ఈ గొండ్యాల తిరుమలనాథ స్వామి దేవాలయం విశిష్టత గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత, ఈ గొండ్యాల తిరుమలనాథ స్వామి దేవాలయ విశిష్టత. జయ శ్రీరామ్. కోయిల్కొండ పురాతనముల ఇది కోయిల్కొండ మండలంలో రాజుగారి దగ్గర ఉన్నటువంటి దేవాలయం. ఆయన ఆవుల మందలు ఇక్కడ వచ్చి సంచరించి మేతమేసి పోయేటివి. అటువంటి సమయంలోన ఇక్కడ ఒక యాదవుల కులస్తురాలైనటువంటి చౌడమ్మన అనేట ఆమెకు ఇక్కడ మొదటి దర్శనం భగవంతుని తిరుమలనాథ స్వామిది. మరియు ఈ యొక్క విశిష్టత కానీ దీన్ని చెప్పడం కానీ ఎవరి తరం కాదు. 250-500 సంవత్సరాల పురాతనం నుంచి ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఇది. రెండవది, ఇక్కడ ప్రాముఖ్యం ఏమిటిది, మన మహబూబ్నగర్ పట్టణంలో 2 జాగాల, ఒకటి మహబూబ్నగర్ పట్టణము, హన్వాడ మండలము, గొండ్యాల తిరుమలనాథ స్వామి దగ్గర తూర్పు నుంచి పరమటికి పారేటటువంటి నది అంటే వాగు, దాని ప్రాముఖ్యం. మళ్ళీ రెండవది ఇటువంటిదే ఒకటి, ఇంకొకటి ఎక్కడ ఉంది నేను చూసిన కాడికి అంటే కేశంపేట మండలంలో 9 రేకల దగ్గర ఒకటి ఉంది, లింగందన పక్కల, అక్కడ రామాలయం ఉంది. ఇవి 2 గ్రామాలలో ఎలాంటిది కానీ ఉత్తర ద్వార దర్శనము మొదలు లేకుండే. అయితే ఇక్కడ గొండ్యాల మాత్రకం తిరుమలనాథ స్వామి దర్శనము ఎప్పటి నుంచి ఉంది అంటే కనీసం 500 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఆయనకు మొదటి నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనమే ఉంది. అన్ని దేవాలయాలలో మాత్రకము రేపు వైకుంఠ ఏకాదశి శుక్రవారం నాడు మాత్రకమే తెరుస్తారు. ఇక్కడ అట్లా కాదు. అంటే ఇది గుడి నిర్మాణము స్వామివారి నిర్మాణమే ఉత్తర ద్వార దర్శనం కొరకు వెలసిండు. అందుకొరకు ఇక్కడున్నటువంటి ప్రాముఖ్యత కానీ, ఈయనని వేడుకున్నటువంటి భక్తులకు తీరని కోరికలు కానీ ఎప్పుడైనా కూడా తీరుతాయి.
అందుకొరకు రేపు శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి ఉంది, ముక్కోటి ఏకాదశి ఉంది. అందుకొరకు సకల జనులు కూడా వచ్చి దీన్ని ఈ ద్వార దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరని మా తిరుమలనాథ స్వామి భక్తుల యొక్క ఆకాంక్ష, కోరిక. అంటే విష్ణుమూర్తి అవతారం వచ్చినటువంటి ఆయననే విష్ణుమూర్తి అవతారమే. ఆ విష్ణుమూర్తి అవతారం కాదు, విష్ణుమూర్తే తిరుమలనాథ స్వామి. తిరుమలనాథ స్వామి విష్ణుమూర్తి. అయితే అందరూ కూడా ఏమంటారు అంటే వెంకటేశ్వర్లు అంటారు. వెంకటేశ్వర్లన్న ఆయననే కలో వెంకటనాయక, ఆయనదే ఇది. అందుకొరకు ఇక్కడ చాలా ప్రాముఖ్యం ఉంది. అందరూ కూడా వచ్చి తరించగలరని భక్తుల కోరిక. ఇది తిరుమలనాథ స్వామి గొండ్యాల తిరుమలనాథ స్వామి దేవాలయ ప్రాముఖ్యత. ఉత్తర ద్వారం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉత్తర ద్వారం ద్వారానే స్వామివారు వెలిసినప్పటి నుండి ఇక్కడ గుడి నిర్మాణం నుండి కూడా ఉత్తర ద్వారం ద్వారానే భక్తులు చేసుకుంటారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు ఈ ద్వారం ద్వారా చేసుకుంటే మరింత పుణ్యం జరుగుతుందని చెప్పి, మరింత వారు భక్తులు కోరిన కోరికలు సాక్షాత్ ఆ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి సాక్షాత్తు ఆశీర్వాదం చేస్తారని చెప్పి స్వామివారు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో తిరుపతయ్య, ముందు చూపు, మహబూబ్ నగర్.